Hi everyone, how are you all? Let's learn daily use English sentences. Before that, please like, share and subscribe my channel. ఎవరికి చెప్పకుండా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పకుండా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వితౌట్ టెల్లింగ్ ఎనీవన్ దే లెఫ్ట్ టు హైదరాబాద్. వితౌట్ టెల్లింగ్ ఎనీవన్ దే లెఫ్ట్ టు హైదరాబాద్. వితౌట్ టెల్లింగ్ ఎనీవన్ అంటే ఎవరికి చెప్పకుండా. దే లెఫ్ట్ టు హైదరాబాద్ అంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆమె ఎవరికీ చెప్పకుండా మా ఇంటికి వచ్చింది. ఆమె ఎవరికీ చెప్పకుండా మా ఇంటికి వచ్చింది. షీ కేమ్ టు మై హౌస్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. షీ కేమ్ టు మై హౌస్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. షీ కేమ్ టు మై హౌస్ అంటే ఆమె మా ఇంటికి వచ్చింది. వితౌట్ టెల్లింగ్ ఎనీవన్ ఎవరికీ చెప్పకుండా. వాళ్ళని అక్కడికి వెళ్ళమని ఇబ్బంది పెట్టకు. వాళ్ళని అక్కడికి వెళ్ళమని ఇబ్బంది పెట్టకు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అంటే డోంట్ బాదర్ దెమ్ టు గో దేర్. డోంట్ బాదర్ దెమ్ టు గో దేర్. బాదర్ అంటే ఇబ్బంది. డోంట్ బాదర్ అంటే ఇబ్బంది పెట్టకు. ఆమెను ఇబ్బంది పెట్టద్దు, ఆమె అలసిపోయింది. ఎవరైనా బాగా సతాయిస్తుంటే అంటాం కదా, ఇబ్బంది పెట్టకు నేను చాలా అలసిపోయాను అని. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా అనాలి? డోంట్ బాదర్ హర్, షీ ఈజ్ టయర్డ్. డోంట్ బాదర్ హర్, షీ ఈజ్ టయర్డ్. టయర్డ్ అంటే అలసిపోవడం. నాకు ఆమెతో మాట్లాడాలనిపించడం లేదు. మనం రోజు యూజ్ చేస్తుంటాం కదా, నాకు అన్నం తినాలనిపించట్లేదు, నాకు ఈ డ్రెస్ వేసుకోవాలనిపించడం లేదు, నాకు అక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలో చూద్దాం. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. ఐ డోంట్ ఫీల్ లైక్ అంటే నాకు అనిపించడం లేదు. నాకిప్పుడు అన్నం తినాలనిపించడం లేదు. నాకిప్పుడు అన్నం తినాలనిపించడం లేదు. I don't feel like eating food now. I don't feel like eating food now. నాకు అక్కడికి వెళ్ళాలనిపించడం లేదు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? I don't feel like going there. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. అలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. యు డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్. యు డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ అంటే నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. యు డోంట్ నీడ్ అంటే అవసరం లేదు. వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. దే డోంట్ నీడ్ టు కమ్ హియర్. దే డోంట్ నీడ్ టు కమ్ హియర్. దే అంటే వాళ్ళు, డోంట్ నీడ్ అవసరం లేదు, కమ్ హియర్ ఇక్కడికి రావడానికి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను తెలుసుకోవచ్చా? నీ పేరేంటో తెలుసుకోవచ్చా? నువ్వెవరో తెలుసుకోవచ్చా అన్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మే ఐ నో వే యు ఆర్ గోయింగ్. మే ఐ నో వే యు ఆర్ గోయింగ్. మే ఐ నో అంటే నేను తెలుసుకోవచ్చా? వే యు ఆర్ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. నేను నీ పేరు తెలుసుకోవచ్చా? మే ఐ నో యువర్ నేమ్. మే ఐ నో యువర్ నేమ్. లేదా మే ఐ నో వాట్ యువర్ నేమ్ ఈజ్ అని కూడా అనొచ్చు. మే ఐ నో వాట్ యువర్ నేమ్ ఈజ్. మీరెవరో నేను తెలుసుకోవచ్చా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? మే ఐ నో హూ యు ఆర్. మే ఐ నో హూ యు ఆర్. నువ్వేమైపోయినా నేను పట్టించుకోను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పట్టించుకోను. నువ్వు ఏం చేసినా పట్టించుకోను. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలో చూద్దాం. నువ్వు ఏమైపోయినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ టు యూ. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ టు యూ. ఐ డోంట్ కేర్ అంటే నేను పట్టించుకోను. వాట్ హ్యాపెన్స్ టు యూ అంటే నీకేమైపోయినా, నీకేం జరిగినా నేను పట్టించుకోను. అతను ఎక్కడికి వెళ్ళినా నేను పట్టించుకోను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామో చూద్దాం. ఐ డోంట్ కేర్ వేర్ ఎవర్ హీ గోస్. ఐ డోంట్ కేర్ వేర్ ఎవర్ హీ గోస్. ఐ డోంట్ కేర్ నేను పట్టించుకోను. వేర్ ఎవర్ హీ గోస్ అతను ఎక్కడికి వెళ్ళినా నేను పట్టించుకోను. ఎవరు ఎలా మాట్లాడినా నేను పట్టించుకోను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ డోంట్ కేర్ హౌ ఎనీవన్ టాక్స్. ఐ డోంట్ కేర్ హౌ ఎనీవన్ టాక్స్. ఎవరెలా మాట్లాడినా నేను పట్టించుకోను. నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు ఇష్టం. నిజం చెప్పాలంటే నాకు వంట రాదు. నిజం చెప్పాలంటే నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమనాలో చూద్దాం. నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు. టు బీ హానెస్ట్ ఐ డోంట్ లైక్ యూ. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. ఐ డోంట్ లైక్ యూ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే నాకు ఈ పని చేయాలని లేదు. To be honest, I don't want to do this. To be honest, I don't want to do this.
మీరే కదా నన్ను కొంతసేపు ఆగమని చెప్పారు. మీరే కదా కూర్చోమని చెప్పారు. మీరే కదా అక్కడికి వెళ్ళమని చెప్పారు. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మీరే కదా నన్ను కొంతసేపు ఆగమని చెప్పారు. యూ యువర్ సెల్ఫ్ టోల్ మీ టు వెయిట్ ఫర్ ఎ వైల్. యూ యువర్ సెల్ఫ్ టోల్ మీ టు వెయిట్ ఫర్ ఎ వైల్. అంటే మీ అంతట మీరే కొంతసేపు ఆగమని చెప్పారు కదా. లేకపోతే సింపుల్గా యూ టోల్ మీ టు వెయిట్ ఫర్ ఏ వైల్ అని కూడా అనొచ్చు. మీరే నన్ను అక్కడ కూర్చోమని చెప్పారు. మీరే నన్ను అక్కడ కూర్చోమని చెప్పారు. యూ యువర్ సెల్ఫ్ టోల్ మీ టు సిట్ దేర్. యూ యువర్ సెల్ఫ్ టోల్ మీ టు సిట్ దేర్. ఇంకా ఈ టూత్పేస్ట్ ఎంతకాలం వస్తుంది, లేకపోతే ఎన్ని రోజులు వస్తుంది, ఇంకా సరుకులు ఎన్ని రోజులు వస్తాయి అంటూ ఉంటాం కదా. అలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఇలా అనాలి. స్టిల్ హౌ లాంగ్ విల్ దిస్ టూత్పేస్ట్ లాస్ట్. స్టిల్ హౌ లాంగ్ విల్ దిస్ టూత్పేస్ట్ లాస్ట్. హౌ లాంగ్ అంటే ఎంతకాలం లేకపోతే ఎన్ని రోజులు. స్టిల్ అంటే ఇంకా. ఇంకా ఈ టూత్పేస్ట్ ఎంతకాలం వస్తుంది. బియ్యం ఇంకా ఎన్ని రోజులు వస్తాయి. బియ్యం ఇంకా ఎన్ని రోజులు వస్తాయి. హౌ లాంగ్ విల్ ద రైస్ లాస్ట్. హౌ లాంగ్ విల్ ద రైస్ లాస్ట్. బియ్యం ఇంకా ఎంతకాలం వస్తుంది. గట్టిగా మాట్లాడకు ఎవరైనా వింటారు. గట్టిగా మాట్లాడకు ఎవరైనా వింటారు. దీన్ని ఎలా అంటాం ఇంగ్లీష్లో. డోంట్ బీ సో లౌడ్ సమ్వన్ విల్ హియర్. డోంట్ బీ సో లౌడ్ సమ్వన్ విల్ హియర్. ఆమె మూతి ముడుచుకొని కూర్చుంది. ఆమె మూతి ముడుచుకొని కూర్చుంది. షీ సాట్ విత్ ఏ లాంగ్ ఫేస్. షీ సాట్ విత్ ఎ లాంగ్ ఫేస్. లాంగ్ ఫేస్ అనేది ఒక ఇడియం. లాంగ్ ఫేస్ అంటే దిగులుగా కూర్చోవడం, మూతి ముడుచుకొని కూర్చోవడం అని అర్థం వస్తుంది. నేను అందరితో కలిసిపోతాను. నేను అందరితో కలిసిపోతాను. ఐ జెల్ విత్ ఎవ్రీ వన్. ఐ జెల్ విత్ ఎవ్రీ వన్. జెల్ విత్ ఎవ్రీ వన్ అంటే అందరితో కలిసిపోవడాన్ని జెల్ విత్ ఎవ్రీ వన్ అంటాం. అతను నా సొంత అన్నయ్య. అతను నా సొంత అన్నయ్య. మనం ఇదివరకు ఏమనేవాళ్ళం, హీ ఈజ్ మై ఓన్ బ్రదర్, షీ ఈజ్ మై ఓన్ సిస్టర్. అలా కాకుండా హీ ఈజ్ మై బయోలాజికల్ బ్రదర్. హీ ఈజ్ మై బయోలాజికల్ బ్రదర్. దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు మనం అంటూ ఉంటాం కదా, దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం. డెవిల్స్ కెన్ సైట్ స్క్రిప్చర్. డెవిల్స్ కెన్ సైట్ స్క్రిప్చర్. డెవిల్స్ అంటే దయ్యాలు. సైట్ స్క్రిప్చర్ అంటే వేదాలు చదవడాన్ని సైట్ స్క్రిప్చర్ అంటాం. డెవిల్స్ కెన్ సైట్ స్క్రిప్చర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.